చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఒక్క రోజు కూడా పడేది కాదు. నేను అనేది నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఏంటో, ముందు అతనితో ఫ్రెండ్షిప్ మానే అనేదండి. ఈయన ఎందుకు, ఎలా ఉండేవాడు అప్పుడు? తెలీదు, ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా చెప్తున్నారు. ఏదో వాడారండి పదాలు. ఇప్పుడు ప్లే బాయ్ లాగా ఉండేవాడు. He used to be అంటే like- ఇప్పుడు పేజర్ లో వాడే టైం కి ఎంత గొప్ప 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 వాళ్ళకి వస్తుంది అదే తెలుసా? ఒక అండి. భార్య మీకు ఇచ్చిన కామెంట్స్ ఇది మటుకు ఫుల్ ట్రోల్. అవుతుంది గ్యారంటీ. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే అందరు స్కూటీలు వాడే టైంలో నేను యమా వాడేవాడిని. ఓకే అందరు బైకులు కొన్న టైంలో నేను కారు వాడేవాడిని. Okay. అప్పుడు ఏమనుకుంటుంది Hmm. వీడికి బాగా అసలు 24/7 వీడు తిరుగుతా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. శాంతి గారు ప్లే బాయ్. అండ్ ఇంకోటి అడగండి. ఏంటంటే వీళ్ళ సిస్టర్ అన్న మా బ్రదర్ వీళ్ళిద్దరు ఒకటే క్లాస్. ఓకే సో ఐ యూస్ టు వీళ్ళకి ఏదో 10th లో కొంచెం మ్యాథ్స్ ఇదంటే వీళ్ళిద్దరికి చెప్తుండేదాన్ని కూర్చొని. ఈయన వీళ్ళ చెల్లికి చెప్పారు, నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళి చదువుతున్నావు అంటే నేను తిడుతున్నానని ఎక్కడో తెలిసి ఉంటది, ఓకే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడ చదువుకోవచ్చు వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళ చెల్లెలు వార్నింగ్ ఇచ్చాడు. నేనేమో మా తమ్ముడికి వార్నింగ్ ఇచ్చేదాన్ని. అనుకోకుండా మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. ఐ యూస్ టు బి లైక్ వెరీ కనెక్ట్. ఏంటి వాళ్ళు ఎలా రాలేదు? మీకు లెక్కలు చెప్పాడా? ఏ లెక్కలు చెప్పలా, అసలు ఏ రాదు లెక్కల్లో నేనే. వేరే లెక్కలు నాకు చెప్పింది. అయితే అండ్ హీ యూస్ టు కమ్ తర్వాత కావాలని చెప్పి మొండికేసి ఇంటికి వచ్చాడు మా తమ్ముడితో. ఇది ఎందుకు నన్ను రాని, ఇది దీని ఓవర్ యాక్షన్ ఏంటి అంటే మా ఇద్దరికి తెలియకుండానే ఇద్దరి మీద ఒకరికి పడేది కాదు. ఒక తెలియని గ్రడ్జ్, ఎందుకో తెలియదు. అసలు మా ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కలిసింది లేదు, అసలు ఏమి నథింగ్. మా అమ్మ ఒక రోజు మా ఇంటికి వచ్చింది, బాల్కనీలో కూర్చుంది. నా బెడ్రూమ్ లో నుంచి కట్టన్ తీస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఓకే చూసి ఏంటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి గంటన్నర లోపలే కూర్చున్నా, బయటకు వెళ్ళేవాడిని కూడా. అసలు ఇప్పుడు దీని మొహం చూసుకుంటే మనం ముందు నుంచి వెళ్ళడానికి లేదు. ఓ 1.5 hour కూర్చున్నా. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్తా అంటుంది, వారి నీ గంటన్నర లోపల కూర్చున్నావురా నువ్వు బయటికి Okay. రాకుండా. బట్ somehow ఇట్లా ఇంటికి రావడం అట్లా ఐ యూస్ టు మిస్ హిమ్. ఒక రోజు రాత్రి ఏంటి వాళ్ళు రాలేదు అని మా తమ్ముడిని అడిగేదాన్ని కాదు. అడిగితే బాగోదు కదా, తమ్ముడిని అడగలేం కదా. ఇవాళ రాలేదేంటి తింగరోడు ఆ టైప్ లోనే ఉండేది నాకు. ఇద్దరు అని కలవద్దు అన్నాక ఆడ మా ఇంటికి ఎక్కువ సినిమా వచ్చాడు. ప్రభావం గట్టిగానే పడ్డది ఆ రోజుల్లో. అన్ని ఏ స్టోరీలు ఉండేవి. అయ్యా డైలీ నన్ను చూస్తాడు, ఇవాళ చూడలేదని. ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ మురారి స్టోరీ ఎక్కువ నడిచింది. ఓ ఆ మురారి సినిమా మురారి రిలీజ్ సినిమా అప్పుడు బాగా అండ్ పట్టి- కావాలని ఏం చేశాడంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. కావాలని చెప్పేసి హీ యూస్ టు వేర్ దట్, నాకు ఆ బ్లూ ఇష్టం అని చెప్పి హీ యూస్ టు వేర్ దట్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ యూస్ టు కమ్ ఎవ్రీ డే, మురారిలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. మహేష్ బాబు గారు బ్లూ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకుని ఓకే అలా నడుచుకుంటూ వస్తే హై స్పీడ్ షాట్ కృష్ణవంత గారు ఎక్స్ట్రాడినరీ తీశారు. అది ఈమెకి ఇష్టం బాగా. ఓకే నేనేం చేసేవాడిని, సేమ్ ప్యాటర్న్ డ్రెస్ కుట్టించుకొని అలా నడుచుకుంటా. అష్టాచెమ్మల స్వాతి మహేష్ ఊహించుకున్నట్టు మనోడిని- తర్వాత సరిపోతుంటాయండి కొన్ని మనం ఏం చేయలేం. అసలు ఎక్కడ మరి అసలు ఎక్కడ కనెక్ట్ అయిపోయారు? చీరాలు వెళ్ళాం ఒకసారి. మా మామయ్య వాళ్ళు ఊరు వెళ్తా, నేను ఐ యూస్ టు లైక్ నాకు ఎక్కడైనా ఊరు వెళ్తున్నాను అంటే 1-2 మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదు అంటే ఇక్కడ నాన్నతో ఇంట్లోనే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. నో అది ఏమైనా ట్రిప్పులకి వెళ్ళాలన్నా కూడా మా నాన్న ఉంటే మా నాన్న వెళ్తున్నారు అయితే ఫైన్ అందరం. గుళ్ళు గోపురాలు, నేను ఎక్కువ తిరిగేది గుళ్ళు గోపురాలు. పూజలు మేమిద్దరం పునస్కారాలే. మీరు తర్వాత చెప్తాను మీకు యాక్చువల్ గా. అయితే సో హీ యూస్ టు లైక్ అయిపోయింది, వీళ్ళ రావట్లా, ఇతను మా తమ్ముడు రావట్లా. ఐ డోంట్ నో సమ్హౌ మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, నేను మా మదరు వెళ్ళాము, తను కూడా మాతో వచ్చాడు. తనకు కూడా ఏదో సమ్ సెలవులు ఉన్నాయి, సమ్ కాలేజ్ అప్పుడు మేము లైక్ ఇద్దరు చదువుకుంటాం. ఇంట్లో చెప్పి వీళ్ళ తమ్ముడు అడిగాడు, ఇట్లా వెళ్తున్నాం అంటే వీళ్ళ మమ్మీ కూడా అప్పటికి అన్నారు, మా మమ్మీతో మాట్లాడి సరదాగా ఉంటుంది, సరదాగా beach ఉంటది అదంతా. రావచ్చు కదా పంపచ్చు కదా అంటే, మమ్మీ అందు నీ ఖాళీ ఉంటే వెళ్ళాను. నాకు ఖాళీ వెళ్తా అని వెళ్ళాం. అక్కడ ఇంకా బీచ్లు అక్కడ కనెక్ట్ అయింది. గుళ్ళు ఎక్కువ గుళ్ళకి తిప్పారు వీళ్ళు. ఓకే వెళ్తే అప్పుడు కూడా పెళ్లికి ముందు కూడా గుళ్ళే. ఓకే అన్ని టెంపుల్స్ మొత్తం చీరాల్లో టెంపుల్స్ అన్ని తిప్పేశారు. నేను చూసి బీచ్ కి ఎప్పటికైనా తీసుకెళ్ళకపోతారా అని కూర్చొని ఉండేవాడిని. తర్వాత వీళ్ళు ఆగిపోయారు. నా ఐ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. ఎందుకు మిస్ అవుతున్నా, నేను ఆల్మోస్ట్ ఏడ్ చేసా. బస్సే కదా అక్కడ నుంచి చీరాల, రిటర్న్ వచ్చేసావు అప్పుడు. నేను ఫస్ట్ వచ్చేసాను. ఫస్ట్ వీళ్ళు వచ్చేసారు, నేను వీళ్ళ నేను తమ్ముడు మా ఇంకో 2 రోజులు mother ఎంజాయ్ first చేద్దాం ఉండి మనం అని చెప్పి వాడు ఉందాం అన్నాడు. సరే అన్న. ఫ్యామిలీ మిస్ వచ్చేసారు. అవుతున్నావు, చింటూ మిస్ అవుతున్నావా? చింటూనా? చింటూ మిస్ అవుతున్నా, నేను ఏడ్ ఏ, అంత చేస్తున్నా. బాధగా ఉంది నీకు? చింటునా సర్లే. ఓకే సో అలా అది ఎట్లా కనెక్ట్ అయిందో, అది ప్రేమ పుట్టేది ఎవరికి తెలియదు అంటారు చూసారా. సో అట్లా కనెక్ట్ అయ్యాము. ఐ డోంట్ నో సమ్హౌ వి కనెక్టెడ్. బట్ అది ఏంటంటే